కదా ఇవన్నీ. అవును, రైట్. ఒక్కసారి రఫీ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. రఫీ గారు, ఏంటి మరి ఆలస్యం అవుతోందా లేదనంటే స్పీడ్గానే దర్యాప్తు కొనసాగుతోందా? చిన్న విషయం కాదు, ఇట్లాంటి మద్యం స్కామ్కి సంబంధించి 200 కోట్లకే మీకు తెలియంది కాదు. ఒక రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం పోయింది, అక్కడ ఢిల్లీలో కూడా ప్రభుత్వం అధికారం నుంచి పోయింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్సీ, ఆ తర్వాత కొద్దిమంది బిజినెస్కి సంబంధించిన వాళ్ళు, అట్లాగే డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ కూడా జైలు పాలైన పరిస్థితులు 200 కోట్లకే. మరి ఇక్కడ లక్షల రూపాయల స్కామ్ ఆంధ్రప్రదేశ్లో. పవన్ గారు, మీకు అలాగే సుబ్బారావు గారికి, అంకమరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికి కూడా నమస్కారం సార్. నమస్తే. పవన్ గారు, ఇంతకీ మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రిని చూడటానికి వెళ్ళాడా లేదా? మీరే చెప్పాలి. మీరు పంపించారా కదా? అదే ఇప్పుడు హైకోర్టులో ఏమీ బెయిల్ రాలేదు, మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మరి ఎఫ్ఐఆర్ లో నీ పేరు లేదు, మేమేమో అరెస్ట్ చేయట్లేదని చెప్పి సిఐడి చెప్పింది. మరి ఇప్పుడు వెళ్ళాడా లేదా అనేది నాకు అర్థం కావట్లా. భయం, ఆయన భయం ఏం సార్? వస్తే మీరు అదుపులో తీసుకుంటారేమన్న భయం. అదే మరి అంత భయపడేవాడు మరి లోక్సభ సభ్యుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనమాట. సుప్రీంకోర్టు కూడా ఈయనకి బెయిల్ ఇచ్చేసేయండి, ఈయన పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా ఈయనకి ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పొద్దా సుప్రీంకోర్టు? ఏమో మరి సుబ్బారావు గారికి తెలియదు. సోమవారం నాడు ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి మిథున్ రెడ్డికి అన్నీ తెలుసు. నేను ఒక పెద్ద కరప్టెడ్ దీంట్లో, నా విషయం వాసుదేవ్ రెడ్డి పోసుకొచ్చినట్టు చెప్పేశాడు. అందుకనే అతన్ని మళ్ళీ రైల్వే శాఖకి రిలీవ్ చేశారు. అంతకుముందు విజయసాయి రెడ్డి చెప్పేశాడు. నా పేరే కాదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కూడా చెప్పేశాడు. అది మొత్తం కూడా రికార్డెడ్ గా ఉంది. కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారనే భయం అతనికి ఉంది. కాబట్టే ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టుకి వెళ్తున్నాడు. నేను అనుకుంటున్నా, నాకు ఉన్నటువంటి ఈ న్యాయ పరిధిలో హైకోర్టు నువ్వు నీ పేరేమి ఎఫ్ఐఆర్ లేదు కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, విచారణకి పిలిస్తే వెళ్ళు, ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పింది. హైకోర్టు తీర్పుకి భిన్నంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మాత్రం ఏమైనా దీనికి భిన్నంగా చెప్పొద్దా? ఏమని చెప్పొద్ది? అక్కడ కూడా ఇదే లాయర్లు వాదిస్తారు కదా, మేము అతనేమి ఎఫ్ఐఆర్ లో పెట్టలేదని చెప్తారు కదా. చెప్పినప్పుడు ముందస్తు బెయిల్ ఎలాగిస్తారు? రఫీ గారు, గతంలో